హలో గాయ్స్, ఈరోజు అయితే మనం మటన్ తలకాయ కూర చేసుకుంటున్నామండి. అయితే ఎవరెవరు చేస్తున్నారో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్, 3 చిల్లీస్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటుంది. అందుకని మేము ఆయిల్ ఎక్కువ వేసాము. ఇదే సమయానికి మా ఇంట్లో కరెంట్ పోయిందన్నమాట. వీడియో అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాము. అయితే వేగిపోయి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను కట్ చేసేది ఎందుకు కింద ఇప్పుడైతే వేసిపోయింది, కరెంట్ కూడా వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఈ ప్రాసెస్లో ఏం చేయాలంటే అది శుభ్రంగా మిరియాల కడుక్కోవాలి. పక్కన తీసుకుంటే వాటర్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు వీడియోలకైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈసారి వీడియోతో పాటుగా వాయిస్ ఇవ్వడం ఫస్ట్ టైం అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాగుతూ ఉంటున్నాను కదా, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిట్ చేయడం నాకు కుదరదు. క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది వేసేసుకుంటాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా తిప్పుకోవాలి. హై ఫ్లేమ్ ఎందుకంటే విశ్వాసం పోయి ఇప్పుడే వేసిన స్టార్టింగ్ కదా, బాగా తిప్పేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయింది కదా, లీక్ అయిన వాటర్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఈరోజు సండే కదా, మా ఊర్లో చర్చిలు ఉన్నాయి మా ఇంటి పక్కన దగ్గరలో. అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నా వాయిస్. డిస్టర్బెన్స్గా ఉంటే బాగా నేను చిటికెడు పసుపు వేయాలి, ధనియాల పొడి వేసి కారం వేసి బాగా మిక్స్ చేయాలి. మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకవేళ మీట్ అనేది ముదురుగా ఉంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఎక్కువ విజిల్స్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. లేదు అంటే లేతగా ఉంటే కనుక తక్కువ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ కారం వేసిన తర్వాత ఆ కారం అంతా మీటికి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోండి. నాకైతే విజిల్స్ వచ్చేసినాయి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను వీడియో తీయలేదు, ఎందుకంటే చర్చికి వెళ్తాం కదా మేము. ఆ కంగారులో ఇంకా వీడియో తీయడం నేను మర్చిపోయాను. అయితే వీడియో మిడిల్లో ఏమైందంటే మా హస్బెండ్ని నేను కట్ చేసేది కాదు అది అని చెప్పాను కదా, జస్ట్ ఫన్గా మేము అలా అనుకుంటాం అనమాట. నాకు అలా కట్ చేయడం అలవాటు, అందుకని అలా కట్ చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే విలేజ్ స్టైల్లో చేసామన్నమాట. విలేజ్ స్టైల్లో ఇలా ఏ మసాలాస్ అనేది వేయకుండా చేసుకుంటారు. ఇదైతే మీకు చేశాను అనమాట. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.